దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్లుగా నిన్ను నన్ను యేసు ప్రభువు తన సిలువ రక్తపు నీడలో భద్రంగా కాచుకుంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియులారా, ఈ నూతన సృష్టిని, నూతనంగా సూర్యుడు ఉదయించడాన్ని, ఈ నూతన సృష్టిలో పక్షులు కిలకిలా రావాలు చేసి ప్రభుని స్తుతించడాన్ని మనం వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నామంటే దేవుని కృప అనుగ్రహము ఈ ఉదయకాలం మనందరి మీద కూడా కుమ్మరించబడింది. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఆయన ఒక్క వాగ్దానము మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేర్చే దేవుడు. ప్రతి నూతన ఉదయము ఎవరెవరు ఆ ప్రభుని వెతుకుతారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినట్లుగానే ఈ ఉదయకాలంలో మనందరిని సజీవుల లెక్కలో ఉంచడం ద్వారా మనము కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఆ దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. ప్రియులారా, ఈరోజు ఎన్నో పరిస్థితులలో ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా ఆందోళన. దేశాలను చూస్తే వాళ్ళందరూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఏ సమయం నుంచి ఆపద పొంచి ఉందో తెలియని పరిస్థితుల్లో, ఏ సమయం ఎలా మారబోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులలో ఎక్కడ మనకి భద్రత ఉంది, ఎక్కడ మనం సురక్షితంగా ఉన్నామో అని మనల్లో ఉన్న మనస్సు ఆందోళన చెందుతూ ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా కొంచెం పెద్దగా మాట్లాడితే వెంటనే తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరకు వచ్చి వాళ్ళలో దాక్కుంటారు. మనము కూడా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ప్రమాదం ఏదైనా వచ్చింది అనుకుంటే దగ్గరలో మన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళలో మన భద్రతను మనం కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనుషుల భద్రత, మనుషులు ఎంతవరకు మనల్ని సురక్షితంగా ఉంచగలరు? కానీ ఈ లోకంలో సమస్యలే రాకూడదు, శోధనలే రాకూడదు, అప్పుడు ఈ సమస్యనే ఉండదు అనడానికి లేనే లేదు. ప్రియులారా, చూడండి, యేసు ప్రభుకే సమస్యలు వచ్చాయి. యేసు ప్రభువే నేను సమస్యలను అనుభవించాను, ఒంటరితనాన్ని అనుభవించాను అని చెప్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనాల్లో మనం చదువుతున్నాం. ఈ లోకంలో శ్రమలు మనం అనుభవిస్తాము, కానీ మీరు భయపడవద్దు, నేను ఈ లోకాన్ని జయించాను. ఆ శ్రమలేంటో, ఆ భయమేంటో, శోధనేంటో నేను కూడా అనుభవించాను, ఒంటరితనాన్ని అనుభవించాను. నేను ఎవరెవరిని సేద తీర్చానో వాళ్ళందరూ కూడా దూరంగా నన్ను వదిలివేసి పారిపోయినప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఈ లోకస్తులు, మనుషులు ఎవరు నా తోడు నిలవలేదు, కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు, ఆయన నాతో ఉన్నారు అంటున్నాడు. ప్రియులారా, మరి యేసు ప్రభుకి శ్రమల్లో తోడుగా ఉన్న దేవుడు మనకి శ్రమలు కలిగినప్పుడు వదిలిపెడతాడా? శ్రమలు తప్పకుండా కలుగుతాయి. తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. దైవ భక్తి కలిగి దేవుని పట్ల సద్భక్తితో జీవించాలని ఎవరెవరు ఆశపడతారో వాళ్ళందరూ కూడా శ్రమలు అనుభవిస్తారు. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు, ఈ లోకంలో పరదేశులము, ఈ లోకంలో యాత్రికులము, కానీ నిరీక్షణ యాత్రికులము. శ్రమలను, శోధనలు చూసి భయపడే వాళ్ళము కాదు. ప్రియులారా, ఎవరెవరికైతే సత్యము తెలియదో వాళ్ళు శ్రమలను చూసి భయపడతారు, రాబోయే శ్రమలను చూసి ముందుగానే నిరీక్షణను కోల్పోతారు. కానీ ఎవరెవరికైతే సత్యము తెలుసో, ఆ సత్యమనే వాక్యం మీద, దృఢమైన పునాది మీద తమ జీవితాలను కట్టుకుంటారో ఎటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా నిరీక్షణలో ఉంటారు. ప్రియులారా, చూడండి, అపోస్తలుడైన పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన ఒక అపోస్తలుడిగా, శిష్యుడిగా ఆయన జీవించారు.
ప్రభు చెప్పిన వాక్యములన్నీ కూడా విన్నారు, జరగబోయేది కూడా ప్రభు దగ్గర నుంచి విన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాక్యము అతని హృదయంలో లోతుగా నాటబడలేదు. కాబట్టి సత్యములో అతడు తనను తాను దృఢపరచుకోలేదు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన వాక్యం అనే బీజాలు అతడు విన్నప్పుడు ప్రియులారా చూడండి, త్రోవ పక్కన పడ్డాయేమో. అందుకని విన్న వెంటనే ఆ సత్యము గ్రహించక ముందే వేరే ఆలోచనలు వచ్చి ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాయేమో, లేదా అతడు ముళ్ళ పొదల్లో పడవేమో. చూడండి, ఇప్పుడు గెత్సెమని తోట నుంచి యేసుప్రభుని అనుసరిస్తూ వెళ్ళాడు. కానీ ఆ చలి కాచుకునే దగ్గర భయము అతన్ని ఆవరించింది. ఈ లోకము ప్రజలు తన్ని గుర్తుపట్టారు. అయ్యో, ఇలాంటి పరిస్థితులలో నేను యేసుప్రభుకి దగ్గర వాడినను, శిష్యుడనని అంటే నన్ను కూడా సిలువ వేస్తారేమో, నన్ను కూడా బంధిస్తారేమో భయపడ్డాడు. ఈ లోకపు భయాలు అతన్ని ఆవరించినప్పుడు చూడండి, యేసుప్రభు ఇదంతా జరుగుతుంది అని చెప్పినా కూడా దాని యొక్క సారాన్ని గ్రహించలేకపోయాడు. కాబట్టి అసత్యము వైపు నిలబడ్డాడు, ప్రభువులో దాగుకొనలేకపోయాడు. కానీ ప్రియులారా చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, మన పెంతెకోస్తు రోజున పైగదిలో మరియ తల్లితో శిష్యులందరూ కలిసి కూడి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడున్న వారందరి మీద అగ్ని జ్వాల నాలికలు దిగివచ్చి వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడి పరిశుద్ధ ఆత్మను పొందినట్లుగా వారి జీవితాల్లో మనము చదివినప్పుడు ప్రియులారా, వాక్యము పరిశుద్ధాత్మ శక్తి రెండు కలిసినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము భయపడము. ప్రభువులో మనకి భద్రత ఉందని మనము జ్ఞానాన్ని కలిగి ఉంటాము. చూడండి, యేసు ప్రభు దగ్గరగా నడిచిన వాడు యేసు ప్రభు నాకు తెలియదని బొంకాడు అభిషేకం పొందకముందు. వాక్యం ఉంది కానీ తన హృదయములో నాటుకోలేకపోయాడు. కానీ అభిషేకం పొందిన తర్వాత ఆ వాక్యాన్ని తను గట్టిగా పట్టుకొని ఏ ప్రభు గురించి అయితే అతడు బొంకాడో భయపడ్డాడో అదే ప్రభు గురించి యెరూషలేము పండుగకు వచ్చిన వారందరికీ వేల మంది ముందు నిలబడి ధైర్యంగా, మీరే ఆ ప్రభుని సిలువ వేశారు, మీరే ఆ ప్రభు మరణానికి కారకులయ్యారని ఎంత ధైర్యముతో చెప్పగలిగాడంటే, తన శరీరానికి ఎవరైనా ఏదైనా కష్టం కలిగిస్తారన్న సంగతి మరచిపోయాడు. ప్రియులారా, సత్యం తెలుసుకున్నాడు. నాకు భద్రత ఈ శరీరానికి కాదు, నాకు భద్రత ప్రభువులోనే ఉందని. చూడండి, దానికి గాను శ్రమలు అనుభవించవలసి వచ్చింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తులైన పేతురు ఆ విధంగా బోధిస్తున్నప్పుడు పేతురుని, యోహాన్ని సద్దుకయ్యులు యేసుప్రభు పునరుత్థానం అయ్యాడని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు స్వీకరించరు. కాబట్టి వాళ్ళు నమ్మరు. కాబట్టి ఆ యాజకులు, సద్దుకయ్యులు వాళ్ళందరూ కూడా, ప్రధాన యాజకులు యోహాను, అపోస్తులైన పేతురును చెరసాలలో వేశారు. చూడండి, వాళ్ళు దానికి భయపడ్డారా? మాత్రం భయపడకుండా వాళ్ళు న్యాయ విచారణ ముందు నిలబడినప్పుడు మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మీ మాటను పాటించాలా, దేవుని మాటను పాటించాలా? మేము ఆయనను చూసాము, ఆయన మాటలు కన్నులారా విన్నాము, ఆ సత్యాన్ని మేము అనుభవించాము, దాన్ని చెప్పకుండా మేము ఉండలేము అని. చూడండి ప్రియులారా, వాళ్ళు శ్రమలు, శోధనలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారు. వాటిని చూసి భయపడలేదు. మాకు ఏమి జరిగినా మేము సత్యము వైపుకు నిలబడినప్పుడు ఏ శ్రమ శోధనలు వచ్చినా ప్రభువు మమ్మల్ని కాపాడుతారు అని ప్రభువు మీద భారం వేసి ఏ పరిస్థితులైనా సత్యానికి నిలబడ్డానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, 91వ కీర్తనలో ప్రభువు వైపు మనము చూడగలిగితే ఆ సర్వశక్తిమంతుని రెక్కల నీడలో మనము దాచుకున్నానని ఉదయమే లేచి మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, దేవుడు మనకిచ్చిన పరిచర్యల్ని, మనకిచ్చిన వృత్తిని, అన్ని బాధ్యతలను ఆ సర్వశక్తిమంతుని రెక్కల నీడలోనికి మనము ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో నిరీక్షణలో తీసుకొని రాగలిగితే
ఆ రోజుల్లో మనకి ఏమి ప్రమాదం జరిగినా, ఏ అపాయం జరిగినా భయపడము, భీతి చెందము. ప్రభువు నా కొండ, కోట, రక్షణ దుర్గము, ఆయనకు తోడు ఉండగా నేను ఏ పరిస్థితిని చూసి భయపడను అని అన్ని పరిస్థితులలో ప్రభువా నీవు నాకున్నావయ్యా, నాకు చెందినదంతా నీకు చెందినది కాబట్టి ఏ పరిస్థితిలో ఎలా నీవు నన్ను కరుణించాలో కాపాడాలో నీవు ఎరిగి ఉన్నావు అని ఆ ప్రభులో మనము భద్రంగా ఉండవచ్చు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఉదయమే లేచి నువ్వు ప్రార్థన చేసి ఉండవచ్చు. ఆ ప్రార్థనలో నిన్ను, నీ కుటుంబాన్ని నీ చేతిలో దేవుడు అప్పగించిన బాధ్యతలన్నిటినీ ఆ ప్రభు సర్వశక్తిమంతుని రెక్కల నీడలోనికి మనము తీసుకుని రాగలిగితే ఇక ఈరోజు అంతా కూడా మనము నిశ్చింతగా ఉండవచ్చు. 91వ కీర్తనలోని ప్రతి వాగ్దానం ఈరోజు ప్రభు మనందరి కొరకు అనుగ్రహించారు కాబట్టి ఆ వాగ్దానములు అన్నిటి కూడా స్వీకరించుదాం, సంతోషంగా జీవించుదాం. ఆ వాగ్దానముల పరంపర మనందరి మీద ఉండడానికి మనందరిని సిద్ధపరచుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, 2 పిచ్చుకలను కొనాలంటే 1 కాసుతో మేము కొంటాము. కానీ ఆ 2 పిచ్చుకలలో కూడా ఒకటి క్రింద పడాలంటే, జీవం లేనిదిగా మారాలంటే నీ యొక్క ఆజ్ఞ లేనిదే అది జరగదన్నావు తండ్రి. నీకు స్తోత్రం. మా తల మీద ఉన్న ప్రతి వెంట్రుక కూడా లెక్కించబడిందన్నావు ప్రభువా. నీకు స్తోత్రం. జీవము లేని నాయన వెంట్రుకనే నీవు నీ యొక్క ఆజ్ఞ లేనిదే అది క్రింద పడడానికి నువ్వు అనుమతించడం లేదంటే మా జీవితాల గురించి ఎంత భద్రతను నాయన, మమ్మల్ని ఎంత సురక్షితంగా ఉంచాలని నీ ప్రణాళికలు వేసుకొని ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థిస్తున్న వారందరూ, ప్రార్థించబోతున్న వారందరి కోసం కూడా ప్రభా 91వ కీర్తనలోని ప్రతి వాగ్దానాన్ని సర్వశక్తిమంతుని రెక్కల నీడలో మేము ఉన్నామని నమ్ముతూ ఈ రోజంతా కూడా అయ్యా నీ కాపుదల మాకు తోడుగా ఉందని, నీవే మాకు ఆశ్రయదుర్గంగా రక్షణ కోటగా ఉన్నామని నమ్ముతూ ముందుగానే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో మహోన్నతుని మరుగున ఈరోజు మనం అందరము జీవించుదాం. ఆ ప్రభు యొక్క దూతలే ఈరోజు మనకు తోడుగా ఉండబోతున్నారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.